తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ఆ రెండు గ్రామాలు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. కోర్టు కేసు కారణంగా 2 సర్పంచ్లు 16 వార్డు మెంబర్లకు ఎన్నికలకు నిలిపివేశారు అధికారులు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో మొత్తంగా 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల స్కెడ్యూల్ ప్రకారం ఈ మండలాలలో 3వ విడత డిసెంబర్ 17వ తేదీన ఎన్నికలు జరగవలసి ఉంది. రామచంద్రపూర్, కూర్మపల్లి గ్రామాలు రామచంద్రపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా 2 గ్రామాలను వేర్వేరు గ్రామ పంచాయతీలుగా చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 గ్రామాలకు కలిపి 541 పురుషులు, 521 మంది మహిళలు కలిపి 1065 మంది ఓటర్లు ఉన్నారు. అయితే కూర్మపల్లి గ్రామ పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా చేశారని కొంతమంది కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేను విధించింది. దీంతో ఆ 2 గ్రామాలు మినహా మిగతా 27 గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు అంటున్నారు. వెంకపల్లి సైదాపూర్ మండలంలో 29 గ్రామ పంచాయతీలకు గాను 2025 రెండవ సాధారణ ఎన్నికలు గ్రామ పంచాయతీలకు నిర్వహించబోతున్నాం. ఇందులో 29 గ్రామ పంచాయతీలు ఉన్నవి. దాంట్లో కోర్టు కేసు కారణంగా 2 గ్రామ పంచాయతీలు, అవి రామచంద్రాపూర్ మరియు కురుమపల్లి గ్రామ పంచాయతీలను కోర్టు కేసు ఉన్నందున మినహాయించి మిగతా 27 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. మన మండలంలో 29 గ్రామాలకు రిజర్వేషన్ కాబడినవి, కానీ 27 గ్రామాలే నిర్వహిస్తున్నాం. దీంట్లో 238 వార్డ్స్ మనం ఎన్నికలు నిర్వహించబోతున్నాం. అలాగే 27 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నాం. సుమారుగా 800 మంది సిబ్బందితోనే మనం ఎన్నికలు నిర్వహించబోతున్నాం. దీంట్లో ఆ స్టేజ్ 1లో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు మన మండలంలో 3-4 గ్రామాలకు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి నామినేషన్స్ స్వీకరించబోతున్నాం. మనకు సైదాపూర్ మండలం 3వ ఫేజ్లో ఉంది కాబట్టి డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్ స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అట్లాగే 17వ తేదీన ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అనంతరము నిర్మల్ జిల్లా మూథోల్ మండలంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా